హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. సో, అందుకోసం ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. అందులోకి సరిపడా ఉప్పు, అలాగే ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనిద్దాము. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న 100 గ్రాములు మిల్ మేకర్‌ని వేసుకొని బాగా నాననిద్దామండి. 100 గ్రాములు మిల్ మేకర్ తీసుకుంటే చాలా మిల్ మేకర్ అవుతాయండి. ఎందుకంటే నానిన తర్వాత అలాగే 10 నిమిషాల పాటు పెట్టుకుంటే బాగా మెత్తపడిపోతాయి. ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా ముక్కలనేది చితికిపోతాయి. తర్వాత ఈ మిల్ మేకర్‌నన్నీ పిండుకోవాలండి నీళ్ళు లేకుండా. ఈ రకంగా అయితే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లోకి మనం బిర్యానీకి ఏవైతే స్పైసెస్ వాడుతామో ఆ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. తర్వాత వాటిని బాగా వేపుకోవాలి. అది వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, అలాగే మనము ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. అవి గోల్డెన్ బ్రౌన్‌లోకి మారాక మనం అందులోకి 1, 1.5 టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఇంట్లోనే పట్టుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకి మనము వాటిని కలదిప్పుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, అలాగే మనకి సరిపడా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎవరికి టేస్ట్‌కి సరిపడా వాళ్ళకు ఉంటుంది కదండీ! ఆ తర్వాత నేను తీసుకున్న 100 గ్రాముల మిల్ మేకర్‌కి నాకు 5-6 టమాటాలు మీడియం సైజులో నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న సైజులో. సో, మీరు కూడా ఈ సైజులో కట్ చేసుకోండి. ఎందుకంటే త్వరగా సాఫ్ట్‌గా అయిపోతుంది టమాటాసు. తర్వాత మనము ఒకసారి ఇలా కలిదిప్పేసుకొని తర్వాత దాన్ని మూత పెట్టుకుందామండి. ఎందుకంటే టమాటాలు బాగా సాఫ్ట్ అవ్వాలి. తర్వాత చూస్తే టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యాయి. అలాగే టమాటాల్లో నుంచి వాటర్ కూడా బయటికి వచ్చింది కదా! సో, మనకి టమాటాల్లో నుంచే వాటర్ కూడా బయటకొస్తుందండి. మళ్ళీ ఒకసారి చూసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే మనకి గరం మసాలా కూడా వేసుకోవాలండి. బాగా కలిదిప్పుకోవాలి. మేము గరం మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇవి మళ్ళీ మూత పెట్టుకుందాము ఒకసారి కలిదిప్పుకొని. ఎందుకంటే టమాటాలో నుంచి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఒకసారి చూద్దాము. టమాటాలో నుంచి చూడండి ఎంత చక్కగా బయటికి వచ్చిందో ఆయిల్. ఆ తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్‌ని వేసుకొని వీటిని బాగా కలిదిప్పుకోవాలండి. దాని తర్వాత ఇవి కొంచెం మన కర్రీ లాగా రావాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ విధంగా వాటర్ వేసుకొని వీటిని బాగా కలిదిప్పుకుందామండి. ఆ తర్వాత మూత పెట్టి ఇవన్నిటిని బాగా మరగనిచ్చి కూరంతా బాగా బాయిల్ అయ్యే వరకి మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఆ తర్వాత చూసారా ఎంత చక్కగా ఇది బాగా మరిగిందో, కలర్ చూడండి ఎంత బావుందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.